హలో నాయక్ ని మాట్లాడుతున్నా సాబ్ ఎన్కౌంటర్ కర్ దియా సాబ్ కొడుకుల్ని కుక్కలు కలిసినట్లు కలిసిస్తున్నావు రే సాలే ఎక్కువ మాట్లాడకరా నెక్స్ట్ నీదేరా వికెట్ ఇప్పుడు ఎక్కడరా దాక్కుని మాట్లాడుతున్నావు క్యా కరు మహంకాళి సాబ్ నన్ను వాంటెడ్ లిస్ట్ లో పడేసినావు నీ నుంచి తప్పించుకుని నీకే ఉరికి దాక్కోవాల్సిందేగా రే అలాగే పరిగెడుతూ ఉండు ఎక్కడైనా ఆగావనుకో నా కొడక అక్కడే వేసేస్తా చస్తే నీ గోలితో చావాలని మస్తు ఆశ కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు సాబ్ తెలుసురా నా డిపార్ట్మెంట్లో కొన్ని కక్కుర్తి కుక్కలు నీకు హెల్ప్ చేస్తున్నాయి నాకు తెలుసు చెప్పు ఎందుకురా ఫోన్ చేసావు మా పని నువ్వు చేసినావు అర్షద్ భాయ్ పోరాగాళ్ళు A1 షూటర్స్ వాళ్ళని నువ్వు లేపేసినావు గుడ్ లక్ చెప్దామని రేయ్ ముందు నీ లక్కు గురించి ఆలోచించుకోరా అందులో పెద్ద బొక్క పడింది నా కొడక్క సవాలా ఈ హైదరాబాద్ సిటీ లాగా ఇట్లా మాట్లాడేద్దాంకి ఇంకొక్కనికే ఉంది ఈయన చేతిలో అర్షద్ భాయ్ కేల్ కథం ఇంటర్నేషనల్ మాఫియా డాన్ గా ఇండియాని గడగడలాడిస్తున్న అర్షద్ భాయ్ దుబాయ్ లో అతని కుటుంబంతో సేఫ్ గా బతికేస్తున్నాడు. ఇతను అర్షద్ భాయ్ తమ్ముడు సలీం బేగ్. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అందుకే అర్షద్ భాయ్ ఇతన్ని దందాకి దూరంగా ఉంచుతాడు. పెళ్ళైంది, 2 పిల్లలు కూడా. ఇతని పేరు రామకృష్ణ అలియాస్ ఆర్కే. అర్షద్ భాయ్ కుడి భుజం. అర్షద్ భాయ్కి ఇతనంటే విపరీతమైన నమ్మకం. ఏం చేస్తున్నారా మీరంతా? రోజుకి 2-3 లేచిపోతున్నారు. మనం వేలల్లో ఉన్నాం, వాడొక్కడు శరం నై చోట్నా సాలేకో. ఏదంతా జరగడం లేదు. ఎవరిని అడిగినా ఒకే పేరు చెప్తున్నారు, మహంకాళి మహంకాళి మహంకాళి. ఎవర్రా ఈ మహంకాళి? మహంకాళి ఇలా ఉంటుందన్నా. రహీం అర్షద్ భాయ్కి దూర బంధువు. వీడికి మహంకాళి ఫోబియా. మహంకాళి బారి నుండి తనని మాత్రం కాపాడమని ముస్లిం అయినప్పటికీ 24 గంటలు కాళీమాతకు పూజలు చేస్తూ గడిపేస్తున్నాడు. నాకేం పాపం తెలియదమ్మా. మహంకాళి మళ్ళీ ఇద్దరిని చంపాడు. ఇద్దరిని చంపారు. ఆగరా, నువ్వు ఎక్కడికి పోతున్నావు? వచ్చింది, పోసి వస్తాను. సత్తాను నేను ఆ మహంకాళి చేతిలోనే సత్తాను.